నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి మద్యం కుంభకోణం కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఒకటైనటువంటి ఈడీ ఎంట్రీపై చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సాధారణంగా ఈడీ ఎంటర్ అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. గతంలో ఈడీ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి ప్రముఖ పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి దాదాపుగా 3,000 కోట్లకు పైగా ఈ మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈడీ ఎంట్రీ ఇస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది అసలు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఏదో సిఐడిలోనో ఏసీబీ కేసులో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ కేసుల్లో విచారణ కానీ శిక్ష కానీ చర్యలు కానీ అలా ఉండవు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వారు విచారించినటువంటి సందర్భంలో కానీ వారు సేకరించినటువంటి ఆధారాలు కానీ చాలా ఇంకా అసలు దాని నుంచి తప్పించుకోలేరు. 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో జైల్లో ఉండే పరిస్థితి ఉండదు. సంవత్సరాల తరబడి ఈడీ కేసుల్లో ఇప్పటికీ కూడా జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఏదైతే ఈ యొక్క 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ కేసు కుంభకోణం దాదాపుగా ఎవరికి వాళ్ళు ఊళ్ళు పంచుకున్నారు అన్న చందంగా పనిచేసుకున్నారు. డబ్బు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చారు. ఇప్పటి వరకు దాదాపుగా 13 మంది అరెస్టు. అందులో ప్రముఖులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఉన్నారు. 3 అయితే బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఒక రకమైనటువంటి కలవరం. ఎందుకనంటే అరవింద్ కేజ్రీవాల్ కానీ అలాగే కవిత ఈ ఇద్దరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధానం అదే పరిస్థితి ఖచ్చితంగా రాబోతుంది త్వరలోనే అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి నేను నెల రోజుల క్రితం ఒక అనాలిసిస్ చేశాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈడీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించింది. ఈడీ సొంతంగా ఆధారాలు సాక్ష్యాలు సేకరించడమే కాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ యొక్క బృందాల నుంచి కీలకమైనటువంటి సమాచారం సేకరించింది అనేది ఇప్పుడు నిజంగా అదే వాస్తవమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి వార్తలు వేయదు. దానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఇన్డెప్త్ ఎనాలిసిస్ చేసుకుని సమగ్రమైనటువంటి పరిశీలన చేసిన తదుపరే దేని గురించైనా చెప్పడం జరుగుతుంది. అంటే మా దగ్గర అత్యంత కీలకమైనటువంటి సమాచారం పెట్టుకుని న్యూస్ కానీ ఎనాలిసిస్ కానీ ఏదైనా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరొకసారి ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి దశకు చేరుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు చాలా దిగా ఉంటాయి. ఎందుకంటే వారు తాజాగా జరిపినటువంటి సోదాలు చాలా దాని మూలాలే వేరుంటాయి. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులకు కానీ బృందాలకు కానీ తెలియదు. ఆ విధంగా ఈడీ రైట్స్ అనేది ఉంటుంది. ఇంత కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ ఉంటుంది. ఇప్పుడు అదే చేసి పూర్తి స్థాయిలో వారి దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రంగంలోకి దిగి ఆకస్మికంగా సోదాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కంపెనీలు వారికి చెందినటువంటి ఆఫీసుల్లో కానీ అలాగే ఆయా నివాస కేంద్రాల్లో కానీ సోదాలు జరిపారు. ముఖ్యమైనటువంటి సమాచారం అక్కడ సేకరించారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు అనేది. ఆంధ్రప్రదేశ్కు వేరే రాష్ట్రంతో సంబంధం ఏమిటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ అసలైనటువంటి ఇది ఉంది. అదేంటంటే ఏదైతే డిస్టిలరీ కంపెనీలు ఉన్నాయో మద్యం సరఫరా చేసేటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో టైఅప్ పెట్టుకొని ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఒక క్వాలిటీ లిక్కర్ అనేది సప్లై చేయాలి ప్రజల ఆరోగ్యం కోసం. సాధారణంగా
పనులకు వెళ్ళేటువంటి వారు కానీ, మద్యం అలవాటు ఉన్నవారు కానీ సాయంత్రం అయితే కొంత మందు తీసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆలోచనతో ఉంటారు. కానీ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగింది? నాసిరకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా కుటుంబాల్లో విషాదమే నెలకొంది. ఎక్కడ కూడా సంతోషం లేదు. మా జీవితాలతో ఆడుకున్నారు, మా కుటుంబ పెద్దల్ని ఈ ప్రభుత్వం కడుపును పెట్టుకుంది అని వారంతా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఈ 13 మంది అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. అందరూ ఒకటే, మా బిగ్ బాస్ చెప్పినట్లే మేము చేసాం. బిగ్ బాస్ ఎవరు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. రానున్న రోజుల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి ఘన చరిత్ర సంపాదించుకుంది వైఎస్ఆర్సీపీ. పక్క రాష్ట్రంలో గులాబీ పార్టీ కూడా అంతే. ఇక్కడ ఫ్యాన్ పార్టీ. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ అనుచరులు కానీ, కేసీఆర్ బృందం కానీ, ఒక రకంగా చెప్పాలంటే రావు బ్యాచ్ ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు? ఉదాహరణకు ఒకటి చెప్పొచ్చు, ఫోన్ ట్యాపింగ్, దారుణమైనటువంటి పరిస్థితి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి అక్రమాలు, కోట్లాది రూపాయలు. అధికారులను, పోలీస్ సిబ్బందిని అందరినీ కూడా తమ గ్రిప్లో పెట్టుకొని అక్రమాలు మీరే చేయండి, దొంగలుగా మార్చినటువంటి చరిత్ర కేసీఆర్ది. అదే పరిస్థితి రాష్ట్రం ఏపీలో కూడా. మొత్తానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్వరలోనే కొన్ని అరెస్టులు చేయబోతుంది. కొంతమంది జైలుకి వెళ్ళబోతున్నారు. ఈడీ కేసుల్లో అరెస్ట్ అయితే వారి పరిస్థితి మామూలుగా ఉండదు. బెయిల్ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా రారు. ఖచ్చితంగా సంవత్సరం పైనే జైల్లో ఉండాలి. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ ఇలాంటి వాళ్ళంతా జైల్లో ఉన్నారు. ముగ్గురైతే బయటకు వచ్చారు బెయిల్ మీద. సో ఇటువంటి క్రమంలో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కనుమరుగు అవ్వటం ఖాయం అన్నట్లుగానే ప్రచారం జరుగుతుంది. ఈడీ ఎంట్రీతో దాదాపుగా చాలామంది కేసులో ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి నివాసాల్లో సోదాలు జరిపినటువంటి ఈడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. దీనికి ప్రత్యేకంగా కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పగించినటువంటి సందర్భంలో కొన్ని టీంలను ఏర్పాటు చేసి ఏకకాలంలో సోదాలు జరగటం. సాధారణంగా రైట్స్ ఏదైనా సరే, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా సరే అదే విధంగా చేస్తాయి. ఎందుకంటే ఒక చోట చేస్తే మరో చోట అలర్ట్ అవుతారు అన్న ఉద్దేశంతోనే ఒక్కసారిగా అటాక్ చేస్తారు, దాడులు చేస్తారు. ఎవరు కూడా తప్పించుకోకుండా ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతారు. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొన్ని అరెస్టులు, ఇంపార్టెంట్ పర్సన్స్ అరెస్టులు అనేది జరగబోతుంది. అది వైఎస్ఆర్సీపీ నేతలు, అలాగే వైఎస్ఆర్సీపీతో సాన్నిహిత్య సంబంధాలు పెట్టుకుని రాష్ట్ర ప్రజలతో, అంటే మద్యం సేవించేటువంటి వారితో వారి జీవితాలతో ఆడుకున్నారు. వారే కాదు, ఆ కుటుంబంలో ఆ పెద్దో లేకపోతే ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డున పడినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతోనే ఆడుకున్నారని చెప్పాలి ఒక రకంగా. త్వరలోనే వారి అరెస్టులు జరగబోతున్నాయి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.